గత 4 రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలోకి ప్రవేశించినటువంటి పెద్ద పులి అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి ప్రస్తుతం ఇంకా అలజడి సృష్టిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు అయితే తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే మండపేట నియోజకవర్గం, రాయవరం మండలం, అదేవిధంగా కుర్మాపురం అనే ప్రాంతంలో అయితే ఉదయం నుంచి తీవ్ర అలజడి సృష్టిస్తుంది. ప్రస్తుతం మనం కుర్మాపురం ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ మనం నించున్న కూతవేటు దూరంలోనే ఈ పెద్ద పులి అయితే తిష్ట వేసిన పరిస్థితి ఉంది. ఉదయం అయితే పాడుబడిన ఇంట్లో చొరబడడంతో అక్కడ సేద తీరుతున్న క్రమంలో స్థానికులు కొంతమంది చూసి దానిని బెదిరించే ప్రయత్నం చేసినప్పటికీ అది వారి మీద తిరుగుబడి గర్జించిన నేపథ్యంలో అక్కడి నుంచి భయభ్రాంతులకు గురై పారిపోయి చాలామంది కూడా ఈ స్థానికులకి చెప్పడం, అటవీ శాఖ అధికారులకు చెప్పడం, తర్వాత ఈ గ్రామం అంతా కూడా దావానంలో వ్యాపించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడి నుంచి పారిపోయి పంట పొలాలు మరియు ఆవాస ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక పాక దగ్గర మాత్రం పెద్ద పులి లోన సేద తీరుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు ఆ పాకను చుట్టుముట్టారు. దానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఒకసారి మన విజువల్స్లో చూపిస్తే ఈ డాబాలో ఉన్నాము. ఈ డాబా పైన చాలామంది స్థానికులతో పాటు ఈ చుట్టుపక్కల అంటే రాయవరం మండల తదితర ప్రాంతాల నుంచి వందలాదిగా ప్రజలైతే తరలి వచ్చారు. ఒకసారి విజువల్స్లో చూస్తే ఇక్కడ అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒకసారి చూస్తే ఆ కనిపిస్తున్న పాకలోనే ఈ పులి అక్కడ సేద తీరుతున్న పరిస్థితి అయితే ఉంది. పైన దానికి అత్యంత సమీపంలో డాబా పైన ఈ అటవీ శాఖ అధికారులు అయితే ఈ ట్రాంక్లైజింగ్ గన్తో దాన్ని షూట్ చేసి మత్తులోకి వెళ్ళేలాగా ప్రయత్నాలు అయితే తీవ్రతరం చేశారు. అయితే అది పూర్తిగా పాక అంతా కప్పబడి చుట్టూ మూసివేసిన క్రమంలో అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది చుట్టూ ఇల్లు, దాని మధ్యలో ఉన్నటువంటి పశువుల పాక, దాంట్లో ప్రస్తుతం సేద తీరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే అటవీ శాఖ అధికారులతో మాట్లాడినప్పుడు ఇది రాత్రి వేళల్లో వేట సాగించి పగటి పూట పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంటుంది. గత వారం రోజులుగా కూడా తూర్పుగోదావరి జిల్లా పరిధిలో చేస్తున్నది ఇదే. రాత్రి వేళల్లో అయితే ఇది వేట సాగిస్తూ అంటే పశువులపై దాడి చేసి చంపుతున్న పరిస్థితి అయితే ఉంది. పగటి పూట అయితే ఇది అనూహ్యంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోకి మారుతూ కూడా ఇది ముప్పు తిప్పలు పడుతున్న పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది మాట్లాడేందుకు స్థానిక యువకులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది ఇక్కడ అచ్యుతాపురం అండి, పక్కన. తెలిసిందండి, ఉదయం తెలిసిందండి. ఉదయం వచ్చేటప్పటికి అక్కడ పాకలో మీరు చెప్పినట్టు సేద తీరుతుంది అన్నారు. అయితే పోలీసులు ఏదో వచ్చారు, కానీ మొత్తం అప్పటికి ఇంకా ఇవ్వలే. తర్వాత సడన్ గా వచ్చి గర్జించింది. చుట్టుపక్కల అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. తర్వాత అక్కడ అటు చెట్ల నుంచి పొలంలోంచి పరిగెట్టుకుంటూ వచ్చింది. వీడియో విజువల్స్ వచ్చినాయి. అక్కడ నుంచి ఇప్పుడు ఈ పాకలో ఉందండి. గేదెని చంప తినేసింది. ఇక్కడ ఉంది. రెస్క్యూ టీం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ట్రై చేస్తున్నారు. దూడని 2 గేదెలు ఉన్నాయండి. ఒక గేదెని చంపేసిందంటే తినేసిందంటే అక్కడే రెస్ట్ తీసుకుంటుందండి. గవర్నమెంట్ వారు రైతుకి నష్టపరిహారం ఇవ్వాలండి. పాపం ఇస్తారండి. ప్రస్తుతం దీన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవునండి, రెస్క్యూ టీం వాళ్ళు చాలా బాగా ప్రయత్నం చేస్తున్నారండి. ఆ రైతుకు కూడా ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తే మరి కొంచెం బాగుంటుందండి. మాది కే గంగవరం మండలం అండి, తామరపల్లి గ్రామం అండి. ఇక్కడ పులి సంవత్సరం తెలిసింది మార్నింగ్ అండి. అప్పుడు తెలియగానే అక్కడి నుంచి మా యూత్ కూరలందరూ పుట్టబట్టిన ఇక్కడికి వచ్చామండి. అక్కడ చూస్తే చేలు అడ్డుపడి పరిగెట్టిందండి. వచ్చి పాకలో గేదెని స్వయంగా మేము చూస్తాను. గేదె మాత్రం అది దాడి చేసిందండి. దాడి చేసి ఇప్పుడు ప్రస్తుతం 2 కుర్రవాళ్ళు కూడా పాక పైకి చూసారండి. ఆ నడుగొప్పు కూడా లాగేశారు. పాకదే పాక నడుగొప్ప లాగారండి. నడుగొప్పు లాగటం వల్ల లోపల ఆ దూడని గేదెని అటాక్ చేసి పులి అక్కడ నిద్రిస్తుందని సమాచారం అందించిందండి. ప్రజెంట్ పాకలోనే ఉందండి సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అండి చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా చూడడానికి ఈ పులిని చూడడానికి వచ్చారండి. చాలా మంది తొందర కింద మంచి ఇదిగా ఉందండి ఇక్కడ వారం. ఈ పులి భయం అయితే ఇక్కడ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మండపేట పరిసర ప్రాంతాల నుంచి వందలాదిగా ఇక్కడ జనాలు రావడంతో పాటు ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఆ పాక ఎక్కడైతే పులి దాక్కుని ఉందని చెబుతున్నారో ఆ పాకకు అత్యంత సమీపంలో
వీళ్ళంతా చూడడం కూడా కొంత దీనికి ఆటంకం కలిగించే పరిస్థితి ఉందని చెప్తున్నారు. మొత్తం మీద అటవీ శాఖ అధికారులు దీనికి సంబంధించిన మత్తు ఇంజెక్షన్ చేసినటువంటి నిపుణుల బృందం మాత్రం సమీపంలో ఉన్నటువంటి బిల్డింగ్ను ఎక్కి దానికోసం వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే కొంత ఆటంకం ఏంటంటే ఆ పాక చుట్టూ కూడా బరకాల చుట్టి కట్టి ఉండడం, ఆ పాక చుట్టూ కూడా బిల్డింగులు అంటే చిన్న చిన్న డాబా ఇల్లులు ఉండడం, దీన్ని చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. దీంతోపాటు ఈరోజు ఉదయం పూట అయితే కొంతమంది ఆ పాక మీదకు ఎక్కి దాన్ని చూసామని చెబుతున్నారు. ఆ సమయంలోనే అది మరింత ఇరిటేట్కి గురై అది గేదెలపై దాడి చేసిందని చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఇది. ఏబీపీ దేశం నుంచి సుధీర్. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.